సో తెలంగాణలో చేసే కార్యక్రమాలన్నీ కూడా వేసే పుస్తకాలు కానీ కల్చరల్ యాక్టివిటీస్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఒకటే వైట్ వాష్ చేయలేం భారతదేశం అంతా కూడా. అంటే కవిత గారు బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. చాలా గ్రామ గ్రామాన చర్చ అవుతుంది. కవిత ఎవరికి ఆల్టర్నేటివ్? కేసీఆర్ తర్వాత కేటీఆర్కి, హరీష్కా? నేను ఎవరికి ఆల్టర్నేట్ కాదు, నాకు ఎవరు పోటీ కాదు. నేనేమంటా అంటే జనరల్గా అడవిలో పులులు చాలా ఉంటాయి, కానీ సింహం ఒకటే ఉంటుంది, అదొక్కటే కింగ్ అవుతుంది. సో మా పార్టీలో సింహం ఎప్పుడైనా కేసీఆర్ గారే, మిగతా అందరం మేము ఉంటాం, కానీ సింహం మాత్రం కేసీఆర్ గారే. సో ఎవరెవరికి ఆల్టర్నేటివ్ కాదండి, ఎవరి స్టైల్లో వాళ్ళ మేము వర్క్ చేస్తుంటాం. మేము ఏం పని చేసినా పార్టీ స్ట్రెంగ్తన్ కోసం మాత్రమే పనిచేస్తాం. ఏదంటే రాజకీయ అవకాశాలు ఫ్యూచర్లో ఇవ్వాల్సి వస్తే, వారసత్వానికి ఇవ్వాల్సి వస్తే కేటీఆర్ ఆప్షనా, కవిత ఆప్షనా కేసీఆర్? నేనేమంటున్నా, అది ఇప్పుడు అసలు అటువంటి నిర్ణయం రాకూడదు. కేసీఆర్ గారే ఎప్పటికీ ఉండాలి లీడర్గా అని కేటీఆర్ గారితో సహా మేమందరం పదే పదే చెప్పినాం.